హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ దసరా నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారు? ఎవరు నా వీడియోస్ చూసేవాళ్ళు అంటే నవరాత్రులు డైలీ చేస్తున్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇంక ఇక్కడ మార్నింగ్ నవరాత్రుల్లో ఇంకా ఆయన ఉపవాసాలు అయితే చేస్తారన్నమాట. సో 9 రోజులు, ఈసారి మనకి 11 రోజులు వచ్చిందండి దసరా అయితే కనుక. సో ఒక రోజు ఎక్స్ట్రా అయితే వచ్చింది. సో ఇంకా ఉపవాసాలు ఉంటారన్నమాట. లాస్ట్ దసరా రోజున ఆయన కంప్లీట్ చేసేసుకుంటారు. సో నైట్ వరకు ఉండిపోతారు. ఇంకా ఆయన కోసం అని చెప్పేసి నేను మార్నింగే అంటే ఉపవాసం ఇంకా నైట్ వరకు ఆ బ్యాంక్కి వెళ్ళిపోతే ఇంకా కుదరదు. సో మార్నింగ్ పూజ అయిపోయాక ఏదైనా అంటే పళ్ళ రసాలు తాగొచ్చుగా, సో అందుకే మోసంబి జ్యూస్ అయితే చేసిస్తున్నమాట. సో ఇంకా నైట్ వరకు కష్టమే, ఆయన ఇంటికి వచ్చే వరకు స్టిల్ స్నానం చేసి అప్పటి వరకు ఏమీ ఉండదు అన్నమాట. ఇంకా మార్నింగ్ ఈరోజైతే అమ్మవారికి ప్రసాదం అయితే శనగలు చేస్తున్నాను. ఈ నవరాత్రుల కోసం ఎందుకో నాకు ఒక్కటే చెప్పాలనిపిస్తుందండి. సో నెగిటివ్గా తీసుకోవద్దు, బట్ చాలామంది నేను అనుకున్నట్టే కూడా ఫీల్ అవుతూ ఉండుంటారు. అంటే ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళని చెప్పి. చాలామంది సెలబ్రిటీస్, అందరని కాదు కొంతమంది, సో అలానే యూట్యూబర్స్, వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబర్స్ మాట సెలబ్రిటీస్ చూసి యూట్యూబర్స్ కూడా కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేశారు. అదేంటో తెలియదు. అంటే ఇప్పుడు నవరాత్రులు అంటే దసరా అంటే మనకి ఏంటండి, డైలీ నవరాత్రులు అమ్మవారికి పూజ చేసుకోవడం, మనకి తోచినంతలో మనకి వీలు కుదిరినంత అమ్మవారిని పీఠం పెట్టుకున్నా లేదా అమ్మవారిని నార్మల్గా డైలీ పూజ చేసుకోవచ్చు, లేదంటే గుడికి వెళ్ళొచ్చు. సో ఇదే నవరాత్రులు పూజ అన్నది చేసుకుంటారు. బట్ ఇప్పుడు అందరూ ఏంటంటే నవరాత్రులు, సో 9 లుక్స్ అని చెప్పేసి, నవరాత్రి లుక్స్ అని చెప్పేసి 9 days కూడా అమ్మవార్లకి రోజుకు ఒక అవతారం మార్చినట్టు వీళ్ళు రోజుకు ఒక అవతారం అయితే మారుస్తూ ఇలాగా లుక్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నారు. సో అది ఫోటోషూట్స్ అవన్నీ వాళ్ళని చూసి ఇంకా యూట్యూబర్స్ అయితే కొత్తగా ఈ ఇయర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమందిని నేను చూశాను. బట్ దానివల్ల యూజ్ ఏంటి అంటే వాళ్ళు ఎలా అమ్మవారికి రెడీ చేయాల్సింది పోయి వీళ్ళు అమ్మవారిలా రెడీ అవుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళని చూసి మనం నేర్చుకొని రెడీ అవ్వాలా, లేకపోతే దసరా నవరాత్రుల పూజ ఎలా చేయాలో తెలుసుకోవాలా అన్నది నాకైతే అర్థం కాలేదు. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. సో నాకు ఇదైతే నచ్చలేదు. సో నేను అందుకే ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇది ఎంతమందికి నెగిటివ్గా అనిపించినా పాజిటివ్గా అనిపించినా ఏం చేయలేను. సో అదండి, ఇంకా పూజ అయితే ఆయన అయిపోయాక నేను వారాలు అయితే చేసుకుంటాను అనమాట. సో ఆయన ఫస్ట్ దీపం పెట్టి పూజ కంప్లీట్ చేసుకున్నాక ఆయన ఆఫీస్కి వెళ్ళాక నిన్న పూజ చేసేసుకున్నాక సో ఇంకిద్దరం కూడా జ్యూస్ అది తాగేస్తున్నాం. సో జ్యూస్ తాగాక ఆయన వెళ్ళిపోతారు. సో నేను ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. సో క్యారేజ్ లేదు కాబట్టి ఆయనకి, నాకు అత్తయ్య గారికి కాబట్టి, సో పూజ అది ఆయన వెళ్ళిపోయాక అప్పుడు నెమ్మదిగా చేస్తున్నాను అనమాట ఆఫ్టర్ 10. సో అది ఇంకా శారీ కట్టుకొని రోజంతా చాలా బాగా క్యారీ చేస్తారండి. అంటే మా అమ్మగారైనా అందరు అమ్మలైనా సరే చాలా బాగా చేస్తారు, అత్తయ్య గారు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే. బట్ నాకైతే కష్టం అని అనిపించిన ఇష్టం మాట కట్టుకోవడం అయితే. సో అందుకే నేను మ్యాక్సిమం వీక్లీ 1 time అయినా శారీ కట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా మా ఇద్దరికే కాబట్టి నేను ఇంకా కర్రీ అలాగే చారు, రైస్ ఇంకా వడియాలు అది పెడుతున్నాను అనమాట. సో అది ఇంకా మీరు ఉపవాసాలు చేయట్లేదంటే అడగచ్చు, బట్ నేను చేయనండి. సో ఆయన మా హస్బెండ్ అయితే కనుక ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి చాలా ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నారన్నమాట. నవరాత్రులకి 9 రోజులు ఉపవాసాలు ఉండడం, సో గుడికి వెళ్ళడం, పూజ చేసుకోవడం ఇలాగా. యాక్చువల్గా కాకినాడలో ఉండేవాడు త్రిపుర సుందరి గుడిలో ప్రసాదం కూడా పెట్టించేవారు. అంటే మా బిఫోర్ మ్యారేజ్కి ఆయన పెట్టిస్తూ ఉండేవారు ఎవ్రీ ఇయర్. బట్ ఊరు షిఫ్ట్ అయిపోయాం, కుదరట్లేదు చాలా రీజన్స్ వల్ల. సో ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది. బాల త్రిపుర సుందరి గుడి అయితే చాలా ఫేమస్ కాకినాడలో. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. సో అదే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చాలామంది కెలాగ్స్ ముస్లీ తినచ్చా, ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు అని అడుగుతూనే ఉన్నారు. సో నేను ప్రతిసారి షార్ట్ అండ్ వీడియోస్లో లాంగ్ లెంత్ వీడియోస్లో కూడా చూపిస్తున్నాను. కెలాగ్స్ నేను ఓవర్ నైట్ పెట్టేసుకుంటాను పెరిగేసి. సో మార్నింగ్ లేచిన తర్వాత దాంట్లో కొంచెం 1 స్పూన్ సబ్జా, మనకి తోచిన ఫ్రూట్స్ ఏదైనా కొంచెం హనీ యాడ్ చేసుకొని అంతేనండి తినడమే. సో అది మాట. అంటే చాలా మంచిది, చాలా ఎవరైనా తినచ్చు. ఇంకా అలానే రాగి మల్ట్ షేక్ కూడా నేను అయ్యేసరికి నాకు 10-11 కూడా అయిపోతుంది. సో అది కూడా రాగి మల్ట్ షేక్ కూడా తాగుతున్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ అయితే కామన్ కదా. సో మనకు ఒక పని అయినంటే ఇంకో పని ఎదురు చూస్తూ ఉంటుంది. సో నాకు అలా కూర్చోవడం కూడా ఇష్టం ఉండదు. జస్ట్ ఒక 5 minutes రిలాక్స్ అవుతా, 10 minutes అంతే. అంతకుమించి ఎక్కువసేపు గంటలుగా కూర్చొని ఫోన్లో చూస్తూ టీవీ చూస్తూ టైం అయితే అలా వేస్ట్ చేయను మాట. అది ఇంకా డ్రెస్సెస్ కానీ కొన్ని బట్టలు అవి ఉన్నాయి. సో అదంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను వర్క్ అయితే కనుక.
అన్నట్టు రీసెంట్గా ఒక శారీ తీసుకున్నాను, అది మీకు చూపించాలి. ఇదేనండి, ఆరెంజ్ కలర్, బట్ ఇది డార్క్ ఆరెంజ్ రెడ్లా కనిపిస్తుంది. చాలా నచ్చింది. అది జార్జెట్ షిఫాన్ శారీ, దీనికి ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది. నాకు లైట్ వెయిట్ శారీస్ అంటేనే చాలా ఇష్టం అన్నమాట. సో దీని మీదకి బ్లౌజ్ అయితే నేను ఆల్మోస్ట్ నా అన్ని బ్లౌజులు ఇలానే ఎల్బో హ్యాండ్స్ అని యూ షేప్ నెక్, చాలా సింపుల్గానే ఉంటుంది అన్నమాట. ఏదో ఒక 2 బ్లౌజులు మాత్రమే కొంచెం మోడల్ పెట్టుకుంటాను. ఇది కట్టుకుంటే ఎలా ఉంటుందని ఆ లుక్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి.